ప్రపంచ శాంతి కోసం ఈ ధ్యానం చేసినప్పుడు ఈ వైబ్రేషన్స్ అనేటి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటివి ఉంటాయి మేడం ఈ భూమి పైన. ఈ ప్రపంచ శాంతి కోసం ఒక గ్రూప్ గా చేస్తున్నాం. ఈ గ్రూప్ ఎనర్జీస్ అనేటివి ఫామ్ అయిపోయి వాళ్ళల్లో మార్పు రావచ్చు. కుటుంబం శాంతి కోసం ఏం చేస్తాం, హోమాలు చేసుకుంటాము. అలాగే ఈ ఊరు బాగుండాలి అనేసి యజ్ఞము యాగము అనేది అప్పట్లో రాజులు చేసేవాళ్ళు. మనం తిరుపతిలో 7 రోజులు చేసుకుంటున్నాము ప్రపంచ శాంతి కోసం. కాబట్టి ఈ యజ్ఞం యొక్క ఫలం అనేది ప్రపంచంకి అందుతుంది. మనకి అకామిడేషన్స్ అయితే రెడీ అయ్యాయి, ఇంకా కూడా కొన్ని చూస్తున్నారు. ప్రపంచ శాంతికి జరిగే ధ్యాన యజ్ఞంలో వన్ ఆఫ్ ది మెంబర్ గా సంగీత బాబు ఉన్నారు. సో సంగీత బాబు గారు వైస్ చైర్మన్ గా ఉన్నారు ఈ ధ్యాన మహాయజ్ఞానికి. ఓకే, ఇంకా తన ద్వారా నాకు తెలుసు కొంచెం విషయాలు. ఫ్రీ అకామిడేషన్ అయితే కొంచెం వాకబుల్ డిస్టెన్స్ లో దొరికింది. ఇంకా కూడా కావాలి అనే ప్రయత్నాలు చూస్తున్నారు. పెయిడ్ అకామిడేషన్స్ కి రూమ్స్ కూడా అన్ని ఆల్మోస్ట్ అన్ని రెడీ అయ్యాయి మేడం. తప్పకుండా అందరూ పార్టిసిపేట్ చేసి హ్యాపీగా ఉండొచ్చు. ప్రతిరోజు ఉదయం ఒక 5,000 మంది, సాయంత్రం ఒక 5,000 మంది, మినిమం 5,000కు తగ్గరు మేడం. ఓకే, అంత మందికి ఉంది ఫెసిలిటీ అయితే మహతి ఆడిటోరియంలో ఉంది. 3 పూట్ల మంచి భోజనాలు ఉన్నాయి. చక్కటి వాతావరణము, మనకు ఏడుకొండల స్వామి అక్కడ కూర్చుంటే కూడా దర్శనం కల్పిస్తూ ఉంటాడు. సరైన ప్రాంతానికి వెళ్ళి మనం ధ్యానం చేస్తున్నాము అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ రావాలని ఆహ్వానిస్తాం.